వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పటేల్గూడ కిస్టారెడ్డిపేట కాలనీకు సంబంధించిన వోల్టేజ్ ఇష్యూ కోసం అమీర్పూర్ మున్సిపల్ కమిషనర్ ని ఏడీని మణికి యాదవ్ కలిసి వినతి పత్రం అందజేశారు. అమీర్పూర్ మున్సిపల్ కమిషనర్ నుంచి ఎస్టీఓకు, అక్కడి నుంచి ఏడీ ఆఫీస్ కు అమౌంట్ వచ్చినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫారంలు రిలీజ్ అవుతాయని గౌరవ ఏడీ తెలిపారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం, దేవున్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్, గాయత్రి నగర్, దేవున్పల్లి, సరంపల్లిలో ఆర్ఏఎఫ్ సిబ్బందితో శాంతి భద్రతల పరిరక్షణపై ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సిఐపి కామారెడ్డి రూరల్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వారి సిబ్బంది, దేవునిపల్లి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి ఇష్టమైన బోనాల నైవేద్యాలు, పసుపు, కుంకుమలు సమర్పించి సేవలు తరించారు. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. బోనాల నైవేద్యాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించారు. దుగ్గుండి మండలం పొనకల్లు గ్రామాన్ని లంచగొండల గ్రామమని నామకరణం చేయాలి. గత తహసీల్దార్ ఎటువంటి డాక్యుమెంటు లేకుండా ఇచ్చిన పట్టాదారు పాసుబుక్ను రద్దు చేయాలి. అవినీతికి అండగా నిలబడ్డ వారిని ప్రజలు చెప్పుతో కొట్టాలి. అవినీతికి కొమ్ము కాసేవారు తమ కుటుంబ సభ్యులను అంగడిలో అమ్ముకోవాలంటూ పొనకల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్ ఫ్లెక్సీతో వరంగల్ కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శనలో నిరసన తెలిపారు. మత్కల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తనదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మత్కల్ మండలం కాట్రేవ్పల్లి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టులు రావాలంటే రైతులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు ఎంతైతే నష్టపరిహారం ఇస్తారో ఇక్కడి రైతులకు అదే విధంగా ఇప్పిస్తానని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాం బరది దుర్గం చెరువు వద్ద స్మార్ట్ వాటర్ ఎస్ఎన్డిపి పనులు పరిశీలించారు. ఎస్టీపీ సామర్థ్యం, పనితీరు గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించి వాకర్స్తో సమస్యలపై చర్చించారు. ఇరిగేషన్ శాఖ చేపట్టిన ఎస్ఎన్డిపి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కళ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ దినని ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అన్నారు. వేంసూరు మండలంలోని ఎర్రగుంటపాడులో 94 లక్షల రూపాయలతో ఎస్టీ ప్లాన్ నిధులతో చేపట్టే పనులతో పాటు చిన్నమలల పరిధి నాయకుల గుండెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసరి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. పినపాక మండలం వెంకటరావు పేట గ్రామానికి చెందిన రైతు పొనగంటి పురుషోత్తం మిర్చి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 70 క్వింటాల మిర్చి దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని రైతు కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర 14,000 రూపాయల జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర 6,860 రూపాయలు జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే కొత్త మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా పత్తి మాత్రం 160 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయ విక్రయాలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లాకు చేరుకున్నారు. ములుగు జిల్లా కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ కు మంత్రి సీతక్క, ఎస్పీ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.